నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు కలియుగ సంతాన బ్రహ్మ లయన్ అండ్ వాకర్ డాక్టర్ వైఎస్ బాబు గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా చూడండి, చాలామంది ఈ మధ్య మగవాళ్ళు తన శరీరాన్ని ఫిట్నెస్ 6 ప్యాక్లని 8 ప్యాక్లని జిమ్కి వెళ్ళిపోతున్నారు. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు కూడా. సో వీటి వల్ల కూడా పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువ ఉందని కొంతమంది వార్తలు అయితే నేను చూస్తున్నాను. అది నిజంగా సంతాన జీవితంలో ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయంటారు? అది నిజమే అంటారు? అసలు వ్యాయామం చేయకపోతేనే పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ, భార్యాభర్తల అనురాగము కలిసి ఉండే అవకాశాలు తక్కువ. అంటే వ్యాయామం చేయటమే మంచిది. అలాగని వ్యాయామం చేయమన్నాం కదని రోజుకి 10 గంటలు జిమ్లో కూర్చోకూడదు. అప్పుడు కండరాల్లో ఫెటిగ్ వచ్చేస్తుంది. అతి సర్వత్రా వర్జీయత్. రోజుకి పొద్దున్నే ఒక అరగంట, సాయంత్రం అరగంట, లేదా ఒకే రోజు గంట గంటన్నర వ్యాయామం చేయడం అనేది ఆల్వేస్ అడ్వైజబుల్. వ్యాయామంలో కూడా మీకు శరీరానికి తగ్గట్టుగా, మీ శక్తికి తగ్గట్టుగా చేసుకోవాలి తప్ప మీ శక్తికి మించి మేరీ వెళ్ళకూడదు. ఒకేసారి అవ్వదు. రోమ్ నగరాన్ని మొత్తాన్ని ఒక రోజులో నిర్మించలేము. ఒక రోజులో నిర్మించలేం. అలా ఒక రోజులో నిర్మించామంటే 1 అవర్లో కూల్చేయచ్చు. అలాంటిదే నిర్మితం అయింది అనమాట. అట్లా ఇక్కడ కూడా అంతే. మనం కూడా మన శరీరాన్ని ఏదైనా సరే వ్యాయామం ద్వారా మనం ట్యూన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కత్తిని ఎలాగైతే సానబడుతూ ఉంటే చక్కగా మీకు వర్కౌట్ అవుద్దో, లేకపోతే మొండి కత్తిలాగా మారిపోద్దో, మీకు పనికి ఉపయోగపడదో, అలాగే శరీరం కూడా అంతే. దాన్ని రోజు మనం సానబట్టాలి. సానబట్టాలంటే దానికి ప్రధానంగా శరీరంలో ఉండే కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ అన్నీ అయ్యేటట్టుగా మనం ఆ శరీర భాగాన్ని తిప్పుతూ ఉండాలి. సపోజ్ హ్యాండ్ మూమెంట్ ఉంది, ఫ్రంట్కి ఉంటుంది, బ్యాక్ ఉంటుంది, సైడ్కి ఉంటుంది, ఇటు సైడ్కి ఉంటుంది, రొటేషన్ ఉంటుంది, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఉంటుంది. మళ్ళీ ఇలా చేతులు వేళ్ళన్నీ ఇట్లా ఉంటాయి, ముడుచుకుంటాయి, వేళ్ళు తీస్తూ ముడుచుకోవడం, ఇదంతా కలిపి ఈ మూమెంట్స్ అన్నీ మనం రోజువారీ చేసుకుంటూ ఉంటే ఇదంతా ఫ్రీగా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కొంతమంది అంటారు, ఏంటి డాక్టర్ గారు మేము బోల్డ్ పనులు చేస్తామండి, ఇంటి పని చేస్తామండి, వంట పని చేస్తామండి, వ్యవసాయ పనులు చేస్తామండి, మాకు కూడా వ్యాయామం కావాలా ఏంటండి? మేము బోల్డ్ పనులు చేస్తాం కదా. కుదరదు. అవి పనులు. వ్యాయామం వేరు, పనులు వేరు. ఇదేంటండి మరి వ్యాయామానికి పనులకు తేడా ఏంటండి అంటే, నువ్వు పని చేసేటప్పుడు శరీరాన్ని ఏదో ఒక పార్ట్ వైపే నువ్వు మూవ్మెంట్ చేస్తావు. సపోజ్ ఇంటి పని నడు వంచే పని చేస్తారు, వంట పని నడు వంచే చేస్తారు, మరి గిన్నెలు కడగడం నడుము వంచే చేస్తారు, అన్నీ నడుము వంచే, బట్టలు ఉతకడం నడుము వంచే చేస్తారు. నడుము వెనక్కి వంచి ఇట్లా వెనక్కి వంచి బట్టలు ఉతకదుగా. అంటే మరి నడువుని వెనక్కి ఎవరు ఉంచుతారు? ముందు వంచాం కరెక్టే, మరి వెనక్కి ఎవరు ఉంచుతారు? సైడ్ వంగిద్దిగా నడుము, ఇటు పక్కకు వంగిద్దిగా, ఇట్లా రొటేషన్ క్లాక్ వైజ్ తిరుగుద్దిగా, ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుద్దిగా. మరి ఇవన్నీ మూమెంట్స్ ఎవరు చేస్తారు? అవన్నీ చేస్తేనే వ్యాయామం. ఒకవైపే తిప్పి తిప్పి ముందుకు వంచి వంచి వెన్నుపూస ఏమైపోద్ది అప్పుడు చివరికి? వెన్నుపూస ఒకవైపుకే బెండ్ అయిపోయి, ఎప్పుడైనా చూడండి మీరు, నరాలు ఏమవుతాయి, రెండింటి మధ్యలో ఇట్లా నరాలు ఉంటాయి. మీరు ఇటువైపే వంచుతున్నారు 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 వంచుతున్నారు, నరం పైకి వచ్చేసింది, డిస్క్ బల్జ్ అయిపోయిందండి అంటారు. డిస్క్ బల్జ్ అయిపోయింది, వెనక్కి వచ్చేసింది. మరి ఇది వెనక్కి వచ్చేసినప్పుడు నేను ఇబ్బంది పెడతా ఉంటుంది. అదే మళ్ళీ మీరు ప్రశాంతంగా మళ్ళీ వెనక్కి కూడా వంచుతూ ఉంటే మళ్ళీ ఇది ఇక్కడే ఉంటుంది అలైన్మెంట్. లేదు వెనక్కే వంచేసి వంచేసి వంచేసారనుకో, డిస్క్ ఇక్కడ చిక్కడిపోయింది, మళ్ళీ ఇది చిక్కడిపోయినప్పుడు పెయిన్ వస్తుంది. ఎందుకంటే దాని ఉండాలి ప్లేస్లో అది ఉంటే దానికి ఫ్రీగా అది ఉంటుంది, ఇది ఉంటుంది. అలా కాకుండా ఈ మధ్యలోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోతే ఇక్కడ కంప్రెస్ అయిపోతుంది, నెర్వ్ కంప్రెషన్ అంటారు. ఆ కంప్రెస్ అయిపోయి పెయిన్ వస్తుంది. ఇలా ఏదైనా సరే మనము ఒక్కవైపే మూమెంట్ని ఎక్కువ చేసి ఇంకోవైపు చేయిపోయినా ఇబ్బందే. అందుకోసం మనం ఏం చెప్పటం, అన్ని పార్ట్లు అన్ని మూమెంట్స్ కదుపుతూ ఉండటమే ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ ఉంటే అప్పుడు మీరు యవనంగా ఉన్నట్టే. వయసు మీకు 60 అని కాదు, మీకు 30 ఇయర్స్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఎవరి బయలాజికల్ ఏజ్ ఈజ్ 30, నాట్ 60. ఇప్పుడు చూడండి, చాలామంది అంటారు ఏంటంటే చిరంజీవి గారు, నాగార్జున గారు ఈ ఏజ్లో కూడా అంత యాక్టివ్గా ఉంటున్నారు, అంత చక్కగా డ్యాన్సులు వేస్తున్నారు, మంచిగా బాగున్నారు అంటే వాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. మరి అదే ఏజ్లో మన 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 పేరెంట్స్ ఉండరు, కర్ర పట్టుకుని నడుస్తూ కుంటుతూ దేక్కుంటూ తిరుగుతూ ఉంటారు. అదేంటి వాళ్ళు మరి చక్కగా డ్యాన్స్ వేయగలుగుతున్నారు, కదలగలుగుతున్నారంటే వాళ్ళు ఫిట్నెస్లో ఒక ట్రైనర్ని పెట్టుకుని వాళ్ళ బాడీని అంతా ట్యూన్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా. అదే నేను అనేది. కానీ వ్యాయామం చేయటం వల్ల లాస్ అవుతుందంటే, ఎప్పుడు లాస్ అవుతుందంటే, మీరు చెప్పినారు కదా ఇందాక, కొంచెం అధికంగా వ్యాయామం చేయటం వల్ల ఎక్కువ చేయాల్సిన దానికన్నా ఎక్సెస్గా చేసి, ఓవర్గా చేసి, శరీరం తట్టుకోలేని దానికన్నా ఇంకెక్కువ చేసేసారనుకోండి, శరీరం చెప్తుంది ఇంతవరకు చేయి, అంతవరకు ఆపు.
మీరు ట్రైనర్ అయినా చూడండి 10 టైమ్స్ 15 టైమ్స్ 12 టైమ్స్ అలా చేసి ఆపమంటారు, మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకోమంటారు, మళ్ళీ చేయమంటారు, ఇట్లా చెప్తూ ఉంటారు. కార్డియో కూడా అంతే, డైరెక్ట్గా థ్రెడ్మిల్ ఎక్కామనుకోండి, కార్డియో ఒక హాఫ్ అన్ అవర్ చేయండి, లేకపోతే 1 అవర్ చేయండి, ఇలా చెప్తూ ఉంటారు, మళ్ళీ ఆపమంటారు. ఇలా ఎందుకనంటే బాడీకి ట్యూన్ చేయాలి, అలాగా దాన్ని తట్టుకునే స్టేజ్లోకి దాని లెవెల్లోనే చేసుకుంటే వెళ్ళాలి. శరీరం మెల్లమెల్లగా కోపప్ చేస్తుంది. మీరు ఫస్ట్లో 10 నిమిషాలు కూడా చేయలేరు, తర్వాత అరగంట, తర్వాత గంట అలా చేయగలుగుతుంటారు. అట్లా మీ స్టామినా పెరుగుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ ఎల్లుండి రోజే 1 గంట చేసేస్తాను నేను అని నువ్వు అత్యావేశంతో చేసావనుకోండి, తర్వాత కాళ్ళు కీళ్ళు అన్నీ పట్టేసి వారం రోజులు పడుకుంటారు. అది కరెక్ట్ కాదు. అలాగని శరీరాన్ని ఎక్కువ ఓవర్గా కూడా శ్రమ పెట్టినా కూడా శరీరము ఇబ్బంది పడిద్ది, గుండె కండరాలు దెబ్బతింటాయి. అందుకోసమే మన వాళ్ళు చాలామంది ఇప్పుడు ఈ మధ్య జిమ్లో కూడా చచ్చిపోతుంటారు. ఆరోగ్యం కోసం అని జిమ్కి వెళ్తారు, చివరికి గుండెపోటుతో జిమ్లో చచ్చిపోతున్నారు. అందుకని మనం ఏదైనా సరే అతి సర్వత్రా వర్జేయద్దు. చక్కగా ఏదైనా ఒక లిమిట్లో ఒక ట్రైనర్ కానీ ఒక నిపుణుడు కానీ సమక్షంలో చేస్తే కరెక్ట్గా వెళ్తుంది.